ఐపీఎల్ మినీ వేలంలో దేశీయ ఆటగాళ్ల పంట పండింది. అన్క్యాప్డ్ ప్లేయర్ శుభం దూబేను కొనేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. చివరికి రాజస్థాన్ రాయల్స్ 5,80,00,000కు సొంతం చేసుకుంది. విదర్భకు చెందిన శుభం దూబే ఇప్పటివరకు ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడలేదు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొట్టాడు. ఆ సిరీస్లో బెస్ట్ ఫినిషర్గా నిలిచాడు. దాంతో ఫ్రాంచైజీలు శుభంను దక్కించుకునేందుకు వేలంలో పోటీ పడ్డాయి. ఐపీఎల్ మినీ వేలంలో దేశీయ ఆటగాళ్ల పంట పండింది. అన్క్యాప్డ్ ప్లేయర్ శుభం దూబేను కొనేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. చివరికి రాజస్థాన్ రాయల్స్ 5,80,00,000కు సొంతం చేసుకుంది. విదర్భకు చెందిన శుభం దూబే ఇప్పటివరకు ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడలేదు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొట్టాడు. ఆ సిరీస్లో బెస్ట్ ఫినిషర్గా నిలిచాడు. దాంతో ఫ్రాంచైజీలు శుభంను దక్కించుకునేందుకు వేలంలో పోటీ పడ్డాయి. ఐపీఎల్ మినీ వేలంలో దేశీయ ఆటగాళ్ల పంట పండింది. అన్క్యాప్డ్ ప్లేయర్ శుభం దూబేను కొనేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. చివరికి రాజస్థాన్ రాయల్స్ 5,80,00,000కు సొంతం చేసుకుంది. విదర్భకు చెందిన శుభం దూబే ఇప్పటివరకు ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడలేదు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొట్టాడు. ఆ సిరీస్లో బెస్ట్ ఫినిషర్గా నిలిచాడు. దాంతో ఫ్రాంచైజీలు శుభంను దక్కించుకునేందుకు వేలంలో పోటీ పడ్డాయి. మరో అన్క్యాప్డ్ ప్లేయర్ సమీర్ రిజ్వీని కొనేందుకు పోటీ పడ్డాయి. ఫ్రాంచైజీలు అన్క్యాప్డ్ ప్లేయర్లపై కోట్ల వర్షం కురిపించాయి. ఫ్రాంచైజీలు ఐపీఎల్ మినీ వేలంలో దేశీయ ఆటగాళ్ల పంట పండింది. అన్క్యాప్డ్ ప్లేయర్ శుభం దూబేను కొనేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. చివరికి రాజస్థాన్ రాయల్స్ 5,80,00,000కు సొంతం చేసుకుంది. విదర్భకు చెందిన శుభం దూబే ఇప్పటివరకు ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడలేదు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొట్టాడు. ఆ సిరీస్లో బెస్ట్ ఫినిషర్గా నిలిచాడు. దాంతో ఫ్రాంచైజీలు శుభంను దక్కించుకునేందుకు వేలంలో పోటీ పడ్డాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి మరిన్ని వివరాలు అందిస్తారు. రవి. సంతోష్, ఐపీఎల్ వేలంలో అద్భుతాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఫ్రాంచైజీలు అన్ని కూడా యంగ్ ప్లేయర్స్ వైపే మొగ్గు చూపిస్తున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం సీనియర్స్ ఇప్పటికీ కూడా అన్సోల్డ్ గానే ఉండడాన్ని మనం చూస్తా ఉన్నాం. అయితే ముఖ్యంగా T20 ఫార్మాట్ అవ్వడంతో చాలా దూకుడుగా ఆడాలి అంటే యంగ్ ప్లేయర్సే ఎక్కువగా దూకుడుగా ఆడతారు అనే ఉద్దేశంలో ఫ్రాంచైజీలు ఉన్నట్టుగా ఉన్నాయి. ఎందుకంటే మనం చూసాం మార్నింగ్ నుంచి వేలంలో ఉన్నటువంటి వాటిలో కూడా స్మిత్ లాంటి ప్లేయర్లు అన్సోల్డ్ గానే ఉండిపోయారు. అట్లాంటిది ఇప్పటి వరకు ఎలాంటి ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడినటువంటి ప్లేయర్స్ కు మాత్రం ఫ్రాంచైజీలు కొనేందుకు ఎగబడ్డాన్ని మనం చూసాం. శుభం దూబేను ఏకంగా 5,80,00,000కు రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. తనను సొంతం చేసుకోవడానికి మిగతా ఫ్రాంచైజీలు అన్ని కూడా పోటీ పడ్డాయి. మరి శుభం దూబే విదర్భకు ఆడాడు. ఇప్పటి వరకు తను లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. 187.28 స్ట్రైక్ రేట్ కూడా ఉంది. 7 innings లోనే 221 రన్స్ కూడా శుభం దూబే చేశాడు. సో 5th బ్యాట్స్మెన్ గా వచ్చినప్పుడు కూడా అంటే తను సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో కూడా బెంగాల్ పైన అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ కూడా ఆడాడు. 5th ప్లేస్ లో బ్యాటింగ్ వచ్చినటువంటి దూబే కేవలం 20 balls లోనే 3 4లు ఒక 6 తో 58 రన్స్ చేశాడు. అంటే 5th పొజిషన్ లో వచ్చి కూడా తను అంత దూకుడుగా ఆడుతున్నాడు, ఎలాంటి ప్రెషర్ లేకుండా. అంటే ఖచ్చితంగా T20 ఫార్మాట్ కు సెట్ అవుతాడు అనే ఉద్దేశంతో ఈ రోజు తన వైపు మొగ్గు చూపాయి. మరోవైపు ఇంకొక అన్క్యాప్డ్ ప్లేయర్ కూడా సమీర్ రిజ్వీని 8,40,00,000కు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఇతను కూడా ఇప్పటి వరకు ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడలేదు. ఉత్తరప్రదేశ్ కు చెందినటువంటి రిజ్వీ. ఇతన్ని కొనడానికి లక్నో కూడా చాలా ప్రయత్నించింది. ఎందుకంటే తన సొంత స్టేట్ కాబట్టి ఆల్రెడీ ఫ్రాంచైజీలకు సమీర్ రిజ్వీ ఆట గురించి కూడా లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు కూడా తనకు కోచ్ కూడా రిఫర్ చేశాడు. సో లక్నో కంటే ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ కూడా వేలంలో పోటాపోటీగా పాల్గొంది. దాంతో 8,40,00,000కు రిజ్వీని సొంతం చేసుకుంది. తను కూడా కాన్పూర్ సూపర్ స్టార్ తరఫున ఆడి అత్యధిక సిక్సర్లు కొట్టినటువంటి రికార్డు ఉంది. 9 innings ఆడినటువంటి అతను 2 సెంచరీలు చేశాడు. సో యంగ్ ప్లేయర్ గా సత్తా చాటుతున్నారు కాబట్టి వీళ్ళని కొనడానికి ఎక్కువగా మొగ్గు చూపిస్తా ఉన్నారు. మరోవైపు ఇప్పటి వరకు జరిగినటువంటి ఆక్షన్ లో ఆస్ట్రేలియా బౌలర్స్ పైన ఎక్కువగా కాస్ట్ల వర్షం కురిసింది. అటు మిచెల్ స్టార్క్ 24.75 crores తో కోల్కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు ఐపీఎల్ వేలంలోనే అత్యధిక రికార్డు ధరగా కూడా మిచెల్ స్టార్క్ రికార్డు సృష్టించాడు. మరోవైపు కమ్మిన్స్ కూడా ఐపీఎల్ ఆరంభంలోనే తను రికార్డు సృష్టించాడు. 20,50,00,000కు సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు అత్యధిక
రేటుకు పోయినటువంటి వాళ్ళిద్దరు కూడా బౌలర్సే. మరి ఫ్రాంచైజీలు ఎక్కువగా బౌలర్స్ కి ఎందుకు పెట్టాయి ఇంత డబ్బులు అనేది కూడా ఇది ఒక అనూహ్యమైనగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాధారణంగా ఆల్రౌండర్లకు ఎక్కువ డబ్బులు పెట్టడాన్ని మనం చూస్తూ ఉంటాం, కానీ ఒక ఇద్దరు బౌలర్లు, అది కూడా ఆస్ట్రేలియా బౌలర్ల పైనే 20 కోట్ల పైన డబ్బులు పెట్టడాన్ని మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత న్యూజిలాండ్ ఆల్రౌండర్ మిచెల్ స్టార్క్ ను కూడా 14 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. మరి ఇండియాలో మాత్రం ఇండియన్ ప్లేయర్స్ కి సంబంధించి ఇప్పటివరకు హర్షల్ పటేల్ మాత్రమే టాప్ ప్లేస్ లో నిలుస్తూ ఉన్నాడు. హర్షల్ పటేల్ ను 11,75,00,000కు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత షార్దుల్ ఠాకూర్ ను 4 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఫ్రాంచైజీలు అన్ని కూడా విదేశీ ప్లేయర్ల పైన ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఒకవేళ ఇండియన్ ప్లేయర్స్ దగ్గరకు వస్తే మాత్రం రీసెంట్ గా జరిగినటువంటి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కావచ్చు, లేకపోతే అండర్-19 లో జరిగినటువంటి మ్యాచ్ లో ఎవరైతే యంగ్ ప్లేయర్స్ సత్తా చాటుతున్నారో వాళ్ళ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతా ఉన్నాయి. ఇప్పటి వరకు ఆడినటువంటి ప్రతి టోర్నీలో కూడా ఇండియా తరఫున ఆడుతున్నటువంటి వాళ్ళలో కూడా యంగ్ ప్లేయర్సే ధీటుగా ఆడుతున్నారు. ఎందుకంటే ఒక సూర్యకుమార్ యాదవ్ కానీ, లేకపోతే తిలక్ వర్మ కానీ, యశస్వి జైస్వాల్ కానీ ఇట్లాంటి యంగ్ ప్లేయర్సే రాణిస్తున్నారు తప్ప మిగతా సీనియర్స్ గా ఉండేటటువంటి వాళ్ళంతా కూడా విఫలం అవుతున్నారు. కాబట్టి యంగ్ టాలెంట్ ను మనం బయటకు తీసుకొని రావాలి, లేకపోతే యంగ్ ప్లేయర్స్ చాలా దూకుడుగా ఆడుతున్నారు అనే ఉద్దేశంతోనే ఫ్రాంచైజీలు ఉన్నాయి. వాళ్ళ బేస్ ప్రైస్ కేవలం 50 లక్షలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని దాదాపు 5 కోట్ల వరకు కూడా తీసుకెళ్లాయంటేనే మనం చూడొచ్చు. సమీర్ రిజ్వీ బేస్ ప్రైస్ కేవలం 50 లక్షలు మాత్రమే ఉంది. అట్లాంటి ప్లేయర్ ను ఇప్పుడు ఏకంగా చెన్నై సూపర్ కింగ్స్ 8,40,00,000 పెట్టిందంటేనే మనం చూడొచ్చు ఎంత ఆసక్తిగా ఫ్రాంచైజీలు కూడా ఉన్నాయో, లేకపోతే వాళ్ళు ఆడేటటువంటి లోకల్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీస్ కానీ, లేకపోతే లోకల్ గా ఇప్పుడు కర్ణాటక ప్రీమియర్ లీగ్ కూడా జరిగింది, మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ కూడా జరిగింది. సో ఈ లీగ్స్ ను కూడా ఫ్రాంచైజీలు దృష్టిలో ఉంచుకొని T20 ఫార్మాట్ లో ఎవరైతే దూకుడుగా ఆడుతున్నారో వాళ్ళపైన కోట్లు గుమరిద్దాం అనే ఆలోచనలో కూడా ఫ్రాంచైజీలు ఉన్నాయి. సంతోష్. రవి, అయితే ఇప్పటి వరకు అన్సోల్డ్ ప్లేయర్స్ ఎవరెవరు ఉన్నారు? అన్సోల్డ్ లో మాత్రం ఖచ్చితంగా స్టార్ ప్లేయర్స్ మనకు ముఖ్యంగా కనిపిస్తా ఉన్నారు. అటు స్మిత్ కానీ, లేకపోతే శ్రీలంకకు సంబంధించినటువంటి హసరంగా దిల్షాన్ కానీ, వీళ్ళందరూ కూడా అన్సోల్డ్ గానే మిగిలిపోయారు. ఎందుకంటే వీళ్ళంతా వన్డే ఫార్మాట్ లోనే ఎక్కువగా రాణిస్తున్నారు తప్ప T20 ఫార్మాట్ కు మాత్రం అంతగా ఉండట్లేదు. ఇప్పటి వరకు అన్సోల్డ్ గా మిగిలినటువంటి వాళ్ళు శ్రీలంకకు చెందినటువంటి కుషాల మెండిస్, తర్వాత ఫిలిప్ సాల్ట్ అట్లాగే మిగిలిపోయాడు. జోష్ ఇంగ్లీష్ లాంటి స్టార్ ప్లేయర్ కూడా, లూకీ ఫెర్గ్యూసన్ కూడా మనం చూస్తుంటాం, చాలా ఫాస్ట్ బౌలర్. అట్లాంటి వ్యక్తిని కూడా ఈ రోజు ఫ్రాంచైజీలు పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఇంకా మనీష్ పాండే ఏకంగా కెప్టెన్ రేస్ లో ఉంటాడని చెప్పి భావించారు, కానీ మనీష్ పాండే బేస్ ప్రైజ్ కూడా ఎవరు కొనడానికి ముందుకు రాలేదు. మరోవైపు సౌత్ ఆఫ్రికా స్టార్ ప్లేయర్ రొస్సో కూడా అన్సోల్డ్ గానే మిగిలిపోయాడు. సో సీనియర్ ప్లేయర్సా లేకపోతే వీళ్ళు వన్డే ఫార్మాట్ లో అద్భుతంగా రాణిస్తున్నారా అనేది బేరీజ్ వేసుకుంటారే. ముఖ్యంగా T20 ఫార్మాట్ లో ఎవరైతే దూకుడుగా ఆడుతున్నారో వాళ్ళ వైపే ఫ్రాంచైజీలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి, మనకు క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే స్మిత్ మనం చూడొచ్చు, ఆస్ట్రేలియా టీం అనగానే టాప్ 5 ప్లేయర్స్ లో చెప్పుకునేటటువంటి వాళ్ళలో స్మిత్ కూడా ఉంటాడు. అట్లాంటి స్మిత్ ను కూడా ఈ రోజు పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఇక సర్ఫరాజ్ ఖాన్ IPL ఫార్మాట్ లో బెస్ట్ ప్లేయర్ గా కూడా చెప్పుకుంటాం. అట్లాంటి ప్లేయర్ కూడా అన్సోల్డ్ గా మిగిలిపోయాడు. మనన్ వోహ్రా ఇండియన్ ప్లేయర్, తను కూడా అన్సోల్డ్ గా మిగిలిపోయాడు. అంటే వీళ్ళ ప్రీవియస్ రికార్డ్స్ ను కూడా ఫ్రాంచైజీలు బేరీజ్ వేసుకుంటున్నాయి. ఇంతకు ముందు ఏ విధంగా ఆడారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ ముజిబుర్ రెహమాన్, ఈయన ఆఫ్ఘనిస్తాన్ లో టాప్ ప్లేయర్, అట్లాంటి ప్లేయర్ కూడా అన్సోల్డ్ గా ఉండిపోయాడు. సౌత్ ఆఫ్రికా బౌలర్ తర్బేష్ షంషీ, తను రీసెంట్ గా వరల్డ్ కప్ లో కూడా అత్యధిక వికెట్లు తీశాడు. అట్లాంటి ప్లేయర్ కూడా అన్సోల్డ్ గానే మిగిలిపోయాడు. న్యూజిలాండ్ బౌలర్ ఇషోది కానీ, లేకపోతే వెస్టిండీస్ బౌలర్ హుసేన్ గానీ, ఆదిల్ రషీద్ ఇంగ్లాండ్ లో టాప్ బౌలర్ గా మనం చెప్పుకుంటాం. ఆదిల్ రషీద్ లాంటి ప్లేయర్ కూడా ఈ రోజు అన్సోల్డ్ గా మిగిలిపోయాడు. అంటే ముఖ్యంగా యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో T20 ఫార్మాట్ లో ఎవరైతే దూకుడుగా ఆడతారో అట్లాంటి వాళ్ళ వైపు మాత్రమే ఫ్రాంచైజీలు మొగ్గు చూపుతున్నాయి. సంతోష్. రవి, అయితే SRH ముఖ్యంగా ఆల్రౌండర్స్ పై ఏమైనా ఫోకస్ పెట్టిందా? ఎవరెవరిని తీసుకుంది ఇంతవరకు ఈ వేలంలో? SRH చూస్తే కంప్లీట్ గా బౌలర్స్ పైన ఎక్కువగా దృష్టి సారించింది. ఎందుకంటే ముందు నుంచి SRH టీం చెప్పుకుంటే వాళ్ళు బ్యాటింగ్ లో ఉన్నప్పుడు 120 లేదా 120+ రన్స్ చేస్తే చాలు అనే భావనలో SRH ఫ్యాన్స్ ఉంటారు. ఎందుకంటే ధీట్ అయినటువంటి బౌలింగ్ SRH తో ఉంటుంది కాబట్టి వాళ్ళు అవతల టీం ను ఈజీగా 120 లోపు కూడా కట్అవుట్ చేయగలుగుతారు అనే భావనలు ఉంటారు. సో SRH ముందు నుంచి కూడా బౌలింగ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ వచ్చింది. ఈ రోజు జరిగినటువంటి వాటిలో కూడా ప్యాట్ కమిన్స్ లాంటి బౌలర్ ను 20 కోట్లకు దక్కించుకుంది. SRH ఖాతాలో ఉన్నటువంటి డబ్బులు కేవలం 32 crores మాత్రమే ఈ రోజు వేలంకి ముందు. అట్లాంటిది ఏకంగా 20 crores రూపీస్ ని ఏకంగా కమిన్స్ పైన పెట్టి ఒక బౌలింగ్ ను తీసుకుందంటే SRH ఈ రోజు బౌలింగ్ పైన ప్రధానంగా దృష్టి పెట్టింది తప్ప SRH ను ముందు నుంచి కూడా వేధిస్తుంది ఏంటంటే మిడిల్ ఆర్డర్ లో ఎలాంటి బ్యాటర్ లేకపోవడం. అప్పుడు ఉన్నటువంటి టాప్ ఆర్డర్ లో ఉన్నటువంటి వాళ్ళలో
డేవిడ్ వార్నర్ అవుట్ అయిపోతే ఆల్మోస్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీం పని అయిపోయింది అనే విధంగా ఉండేది. కానీ ఆ తర్వాత బెయిర్స్టో కూడా యాడ్ అయ్యాడు. ఎప్పుడైతే వార్నర్ బెయిర్స్టో ఇద్దరు అవుట్ అయ్యారో ఇక ఎస్ఆర్హెచ్ పని ముగిసినట్టే అనేది. కానీ మిడిల్ ఆర్డర్ వైపు మాత్రం ఎస్ఆర్హెచ్ ఇంకా దృష్టి పెట్టలేదు. ఇప్పుడు కేవలం బౌలర్స్ పైనే దృష్టి పెడతా వస్తుంది. ఇప్పటి వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం ప్యాట్ కమిన్స్ ను 20 crores ప్లస్ కొనడాన్ని అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. మరి జయదేవ్ ఉనద్కట్ లాంటి బౌలర్ ను బేస్ ప్రైస్ కేవలం 50 లక్షలు ఉన్నప్పుడు 1.6 crores కి ఎస్ఆర్హెచ్ కూడా సొంతం చేసుకోవడానికి మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు ఎక్కడ కూడా వేలం పాటలో సన్ రైజర్స్ హైదరాబాద్ అంత దూకుడుగా వచ్చి ఒక మిడిల్ ఆర్డర్ లో ఉన్నటువంటి బ్యాటర్ ను కొనుగోలు చేయడమో లేకపోతే టాప్ ప్లేయర్ ను తీసుకోవడానికి మాత్రం రాలేదు. ఒక ట్రావిస్ హెడ్ విషయంలో మాత్రం ఆలోచించింది ఎస్ఆర్హెచ్ సరైన నిర్ణయం తీసుకుందని అనుకోవచ్చు. ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ ను 6.8 crores కు సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రవి. దుబాయ్లో ఐపీఎల్ 2024 వేలంలో కాసుల వర్షం కురిసింది. ఫ్రాంచైజీల మధ్య పోటాపోటీ ఆటగాళ్ల పంట పండించింది. ఐపీఎల్ వేలం చరిత్రలోనే సరికొత్త రికార్డు ధరలు పలికాయి. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర దక్కించుకున్న ఆటగాడిగా మిచెల్ స్టార్క్ నిలిచాడు. అతన్ని 24,75,00,000కు కోల్కతా దక్కించుకుంది. అలాగే ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కు కూడా రికార్డు ధర పలికింది. కమిన్స్ ను 20.5 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. ప్యాట్ కమిన్స్ కు బాల్తోనూ బ్యాట్తోనూ రాణించే సత్తా ఉంది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తన నాయకత్వంలో ఆస్ట్రేలియాకు 6వ ప్రపంచ కప్ను అందించాడు. అదేవిధంగా ఐపీఎల్ 2022 సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్కు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ వేలంలో యంగ్ ప్లేయర్ల వైపే ఫ్రాంచైజీలు మొగ్గు చూపాయి. యువ ఆటగాళ్లలోనూ ఆల్రౌండర్లను దక్కించుకునేందుకు పోటీ పడ్డాయి. న్యూజిలాండ్ ఆల్రౌండర్ డారెల్ మిచెల్ను 14 కోట్లు పెట్టి చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. భారత పేసర్ హర్షల్ పటేల్ను 11.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. వెస్టిండీస్ బౌలర్ అల్జారీ జోసెఫ్ను 11,50,00,000కు ఆర్సీబీ సొంతం చేసుకుంది. వరల్డ్ కప్ ఫైనల్లో సెంచరీ సాధించి ఆసీస్ను గెలిపించిన ట్రావిస్ హెడ్ను ఎస్ఆర్హెచ్ 6.8 కోట్లకు దక్కించుకుంది. విండీస్ క్రికెటర్ పావెల్ కు కూడా భారీ ధర దక్కింది. 7,40,00,000 వెచ్చించి రాజస్థాన్ రాయల్స్ పావెల్ ను సొంతం చేసుకుంది. శివం మావిని 6,40,00,000కు దక్కించుకుంది లక్నో. ఉమేష్ యాదవ్ను 5,80,00,000కు గుజరాత్ సొంతం చేసుకుంది. అలాగే సౌత్ ఆఫ్రికా ఆల్రౌండర్ గెరాల్డ్ కౌట్జీని 5 కోట్లకు దక్కించుకుంది ముంబై ఇండియన్స్ జట్టు. శ్రీలంక బౌలర్ దిల్షాన్ మధుశంకను 4,60,00,000కు దక్కించుకుంది ముంబై ఇండియన్స్. ఇక 4 కోట్లకు హ్యారీ బ్రూక్ను ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. ఇక ఇంగ్లాండ్ ఆల్రౌండర్ క్రిస్ వోక్స్ను 4.2 కోట్లు పెట్టి పంజాబ్ దక్కించుకుంది. శార్దూల్ను 4 కోట్లకు, రచిన్ రవీంద్రను 1.5 కోటికి చెన్నై సూపర్ కింగ్స్ వేలంలో సొంతం చేసుకుంది. జయదేవ్ ఉనద్కత్ను 1,60,00,000కు, మరో ఆల్రౌండర్ వనిందు హసరంగను 1,50,00,000కు తీసుకుంది. ఎస్ఆర్హెచ్ టీమిండియా యంగ్ బౌలర్ చేతన్ సకారియాను 50 లక్షల బేస్ ప్రైజ్కు కోల్కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది. అలాగే విశాఖకు చెందిన శ్రీకర్ భరత్ను 50 లక్షలకు దక్కించుకుంది కోల్కతా. సౌత్ ఆఫ్రికా వికెట్ కీపర్ ట్రిస్థాన్ స్టబ్స్ సాల్ట్ 50 లక్షల బేస్ ప్రైజ్కు ఢిల్లీ క్యాపిటల్స్కు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. అజ్మతుల్లా ఒమర్జాయ్ను 50 లక్షలకు దక్కించుకుంది గుజరాత్. ఐపీఎల్ 2024 వేలంలోకి ఎవరు ఎంత బేస్ ప్రైజ్తో ఎంట్రీ అయ్యారు, వారికి ధర ఎంత పలికిందో ఇప్పుడు చూద్దాం. ఐపీఎల్ వేలం చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ 2 కోట్ల బేస్ ప్రైజ్తో వేలంలోకి వచ్చాడు. అతడి కోసం గుజరాత్, కోల్కతా జట్లు పోటీ పడ్డాయి. చివరకు కేకేఆర్ పైచేయి సాధించింది. మిచెల్ స్టార్క్ను 24,75,00,000కు సొంతం చేసుకుంది.
దీంతో అప్పటి వరకు ప్యాట్ కమిన్స్ పేరిట ఉన్న అత్యధిక ధర రికార్డును అధిగమించాడు మిచెల్ స్టార్క్. ప్యాట్ కమిన్స్ కూడా తొలుత 2 కోట్ల బేస్ ప్రైజ్తో వేలంలోకి వచ్చాడు. అతడి కోసం సిఎస్కే, ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, ఎస్ఆర్హెచ్ తీవ్రంగా పోటీ పడ్డాయి. ముందుగా ముంబై, చెన్నై పోటీ పడ్డాయి. మధ్యలో ముంబై తప్పుకోగా బెంగళూరు ఎంట్రీ ఇచ్చింది. ఆర్సీబీ, సిఎస్కే పోటీ పడగా తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ ఎంట్రీ ఇచ్చింది. ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ తీవ్రంగా పోటీ పడ్డాయి. అమాంతం రేటు పెంచుకుంటూ పోయాయి. చివరకు 20 కోట్ల 50 లక్షలకు ఎస్ఆర్హెచ్ దక్కించుకుంది. టీమిండియా బౌలర్ ఉమేష్ యాదవ్ 2 కోట్లతో వేలంలోకి రాగా గుజరాత్, హైదరాబాద్ జట్లు పోటీ పడ్డాయి. మధ్యలో ఢిల్లీ వేలంలోకి వచ్చిన చివరకు 5 కోట్ల 80 లక్షలకు గుజరాత్ దక్కించుకుంది. విండీస్ ఫాస్ట్ బౌలర్ అల్జరీ జోసెఫ్ కోటితో వేలంలోకి రాగా చెన్నై, ఢిల్లీ పోటీ పడ్డాయి. తర్వాత చెన్నై తప్పుకోగా లక్నో వేలంలోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత బెంగళూరు రాగా రేటు భారీగా పెరిగింది. లక్నో, ఆర్సీబీ తీవ్రంగా పోటీ పడగా మధ్యలో చెన్నై కూడా ఎంట్రీ ఇచ్చింది. చివరకు 11 కోట్ల 50 లక్షలకు బెంగళూరు సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్ ఆల్రౌండర్ క్రిస్ వోక్స్ 2 కోట్ల బేస్ ప్రైజ్తో వేలంలోకి వచ్చాడు. 4 కోట్ల 20 లక్షలకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. న్యూజిలాండ్ ఆల్రౌండర్ డారెల్ మిచెల్ కోటితో వేలంలోకి రాగా పంజాబ్ జట్టు అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తీవ్రంగా పోటీ పడ్డాయి. మధ్యలో ఢిల్లీ తప్పుకోగా చెన్నై సూపర్ కింగ్స్ ఎంట్రీ ఇచ్చింది. దీంతో రేటు మరింత భారీగా పెరిగింది. చివరకు 14 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. టీమిండియా బౌలర్ హర్షల్ పటేల్ 2 కోట్లతో బేస్ ప్రైజ్ వేలంలోకి రాగా పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు పోటీ పడ్డాయి. మధ్యలో గుజరాత్ తప్పుకోగా వేలంలోకి లక్నో ఎంట్రీ ఇచ్చింది.